గుంటూరు జిల్లా తాడేపల్లిలో విషాదం నెలకొంది. నవోదయ కాలనీలో ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. భర్త వేధింపులతో ప్రాణాలు తీసుకుంది మాధురి అనేటువంటి ఒక మహిళ. అయితే ఆ మృతురాలు ఏపీ పంచాయతీ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ చినరాముడి కూతురుగా తెలుస్తోంది. 2025 ఏప్రిల్లో రాజేష్ నాయుడు అనేటువంటి ఒక యువకుడితో మాధురి ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళైనటువంటి నెల రోజుల నుంచి మాధురికి భర్త రాజేష్ వేధింపులకు పాల్పడుతున్నాడట. భర్త వేధింపులు తట్టుకోలేక ఆ సదరు మహిళ మాధురి పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక కూడా ఈ వేధింపులు లేకపోతే ఫోన్లు ఇంకేమనిపించిందో అమ్మాయికి తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది మాధురి. సో మాధురి మృతికి తల్లిదండ్రులే కారణమని ఇప్పుడు భర్త రాజేష్ ఆరోపిస్తూ ఉన్నాడు. తన భార్యకు బలవంతంగా అబార్షన్ చేయించారనేటువంటి ఆవేదనని ఆ సదరు భర్త రాజేష్ చెప్తూ ఉన్నాడు. సో ఏపీలోని పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ చినరాముడి కూతురు, ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఆ అమ్మాయి మాధురి, పక్కనే కనిపించేటువంటి వ్యక్తి రాజేష్.